మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తామని కేటీఆర్ హరీష్ రావు పగటి కలలు కంటున్నారని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రగతి భవన్లో కూర్చుని ప్రజా సమస్యలపై కేసీఆర్ ఏనాడు చర్చించలేదన్నారు. సంక్షేమ పథకాల అనర్హులను రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ నేతలు చేయని ప్రయత్నం లేదన్నారు. సింగరేణిలో అవినీతి జరిగిందంటూ విష ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు ఎక్కడా ఆధారాలు చూపలేదన్నారు ఎంపీ చామల. బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం ప్రజలలో విశ్వసనీయత లేదు. గత పాలన చూసిన తర్వాత ప్రజలు ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నాం, వీళ్ళు తెలంగాణ మేమే తెచ్చినామని చెప్పి అబద్దాలు చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చి పేనం మీదకి వెళ్లి పొయ్యిలో పడ్డట్టయింది ప్రజల పరిస్థితి. కాబట్టి ఈ కేటీఆర్ హరీష్ రావు రోజు పెట్టే ప్రెస్ మీట్లు, రోజు చిల్లర వల్లర మాటలు మాట్లాడటం, రోజు ప్రజాధనాన్ని దోసుకుపోతుర్రనో, ప్రజలకు నష్టం జరుగుతుందనో, సింగరేణి కాంట్రాక్ట్ల విషయమో, ఇంకా ఎక్కడెక్కడ లావాదేవీలు జరుగుతున్నాయని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. ఎక్కడ కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు ఎక్కడ వాళ్ళు మాట్లాడేదానికి ప్రూఫ్స్ లేవు. వాళ్ళ సమయంలో జరిగినటువంటిది ఇప్పుడు కూడా జరుగుతుంది. ఎందుకంటే పచ్చకామర్లు వచ్చినోనికి ప్రపంచం అంతా పచ్చగానే కనపడుతుంది. కాబట్టి కేటీఆర్ కి ముఖ్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫోన్ ట్యాపింగ్లు చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ని సొంత సెక్యూరిటీ ఫోర్సెస్ లెక్క కిమ్మనోడు ఉంటాడు సౌత్ కొరియాలో, వాని మాదిరిగా వాడుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రజాస్వామ్యాన్ని కూలిగేయాలనుకున్నటువంటి కేటీఆర్ కి కూడా ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అని చెప్పి చెడు ప్రచారం చేసుకుంటూ ప్రజల మధ్యానికి వెళ్ళిపోయి మళ్లీ అధికారంలో కోసమని పగటి కలలు అంటున్నటువంటి యువరాజు ఆయన. ఈ రోజు వాళ్ళ 10 సంవత్సరాల పాలన కేసీఆర్ ఏం చేసిండో తెలియదు కానీ కేటీఆర్లు, హరీష్ రావులు, సంతోష్ రావులు, ఎందుకంటే ఇప్పుడు కవితనే బయటకు వచ్చి రోజు పొద్దున్న చెప్తుంది ఇలా వ్యవహారం గురించి. ఇవాళ కూడా సంతోష్ రావు సిట్టు విచారణకు పోతే ఆయన గురించి మాట్లాడుతుంది. ఏమని కేసీఆర్ ఇడ్లీ సగం తింటే కూడా బయట వనుకో చెప్తాడని. నేను అనేది ఏంటంటే వాళ్ళ కుటుంబంలోనే ఒకరినొకరు ఓర్వలేక పంపకాల పంచాయతీ వచ్చి చెల్లి వచ్చి బయటకు వచ్చింది. ఆమెనే వచ్చి ప్రపంచానికి ఆమె చెప్పే వాస్తవాలు ఎంతో తెలియదు కానీ ఈ పంపకాల పంచాయతీ అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైంది. మరి పంపకాల పంచాయతీ అంటే మనం ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, ప్రజలకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అంటే ఉద్యోగం ఇవ్వలేదు. తెలంగాణలో మీరు ఎక్కడ చూసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు లేవు. ఏ ఊర్లో పోయినా గానీ రైతులకు పొలాల దగ్గరికి పోవాలంటే కష్టం, విద్యార్థులకు స్కూల్లో పోవాలంటే కష్టం. అంత దారుణమైన రోడ్లు ఈ రోజు మేము వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ నుంచి సీతక్క వీలైనంత వరకు ఇవాళ శాంక్షన్లు చేసుకుంటూ రోడ్లు వేయించుకునే పరిస్థితికి వచ్చినాం. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి విరవీగుడు మాటలతోటి ఏమి కాదు. మళ్లీ బ్రహ్మాండంగా కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ నాయకులలో దృఢమైనటువంటి ఆశయం ఉండాలి. మంచి వారికి టికెట్ ఇవ్వాలి. మన సొంత తమ్ముళ్లకు బామ్మర్దులకు కాదు, మన ఫాలోవర్స్ కి టికెట్ కాదు, గెలిచేటోనికి ఇవ్వాలి. గెలిచేటోడు ఇంట్లో కూర్చున్నాం అని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి గెలిపించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకుల మీద ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర బ్రహ్మాండమైన నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎంతో మంది రావాలనుకుంటారు కాంగ్రెస్ పార్టీలో బీఫామ్లు తీసుకోవడానికి. గెలిచే వారికి టికెట్ ఇచ్చినట్టయితే ఈ దెబ్బతోటి బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోద్ది. ఇది 5వ దెబ్బ. 23, 24 పార్లమెంట్ ఎన్నికలు, 23లోనేమో మొత్తం ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం, తర్వాత కంటోన్మెంట్, జూబ్లీస్, పంచాయతీ ఎలక్షన్ 5 సార్లు ప్రజల చేత చీ కొట్టించుకున్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీకి ఇది ఫైనల్ దెబ్బ అని చెప్పి నేను తెలియజేస్తాను.